ఈ క్రింది వారిలో సరిగా జతపరచనిది గుర్తించము. ప్రజాబంధు ఎన్జి రంగా, ప్రజాబంధు అనే పత్రిక నడిపింది ఎన్జి రంగా. నవశక్తి చంద్ర రాజేశ్వరరావు. జనవాణి తాపి ధర్మారావు. ఉదయని అనేటువంటి పత్రిక నడిపినటువంటి వాడు ఎవరు? కొంపల్ల జనార్దన్ రావు అనేటువంటి ఆయన. మీకు తెలుసు కదా, ఉదయని అనేటువంటిది పత్రికను నడిపినటువంటి వాడు కొంపల్లె జనార్దన్ రావు. విద్వాన్ విశ్వం కాదు, కొంపల్లె జనార్దన్ రావు. ఇది చిన్న బిట్టే, మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈజీగా చేయగలిగినటువంటి క్వశ్చనే. దిస్ ఈస్ ద ఇక్కడ రాంగ్. ఇది ఇందులో ఈ క్రింది వారిలో సరి అయినది గుర్తించము. బ్రహ్మ సమాజ బోధనల వ్యాప్తి కొరకు యంగ్ మెన్స్ ప్రైమరీ యూనియన్ అనేటువంటి దాన్ని నెలకొల్పినది దేశరాజు పెదబాపయ్య. ఓకే. ఆంధ్ర సాహిత్య పరిషత్ స్థాపించినది జయంతి రామయ్య పంతులు. వ్యవహారిక భాషోద్యమ పిత గిడుగు రామ్మూర్తి. హరిజనులకు దేవాలయం ప్రవేశం కల్పించటకు హరిజన సంఘాన్ని స్థాపించినది అనంతరామశాస్త్రి. ఈ మూడు కరెక్టే. మరి ఆ ఒకటి కూడా కరెక్టే కదా, ఇది ఇక్కడ దాకా కరెక్టే. బ్రహ్మ సమాజ బోధనలు వ్యాప్తి కొరకు యంగ్ మెన్స్ ప్రైమరీ యూనియన్ అనే దానిని స్థాపించినది దేశరాజు పెదబాపయ్య. అయితే అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. తొందరగా మీరేమైతే కమిట్ అవటానికి దోహదపడుతుంది. అది ఏమని, ఇక్కడ మచిలీపట్నంలో కదా ఆయన దాన్ని స్థాపించింది, రాజమండ్రిలో స్థాపించాడు. ఎక్కడ స్థాపించాడు? రాజమండ్రిలో. అందుకని ఆ ట్విస్టింగ్ మిస్ కావడం కోసం, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం అక్కడ ఎలా చాలా జాగ్రత్తగా చేయాలి దాన్ని. అక్కడ మిగతా అన్నీ కరెక్టే, అది కూడా అంతా కరెక్టే. ఒక్క మచిలీపట్నం కాడ రాజమండ్రి ఉండాలి. అది ఒకసారి జాగ్రత్తగా చూడండి. కాబట్టి దీనికి ఆన్సర్ 2, 3, 4 సరి అయినవి అన్నాం ఇక్కడ. ఓకే, రైట్. వీరేశలింగం గారు స్థాపించినటువంటి పత్రికలను వరుస క్రమంలో అమర్చండి అన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఇవన్నీ కొద్దిగా ఎలాంటి కొన్ని తలకాయ నొప్పి క్వశ్చన్లు 1, 2 సార్లు అడుగుతుంటాడు ఇయర్స్తో సంబంధమైనవి. హాస్య సంజీవిని 1876. ఓకే. సతీహిత బోధిని 1883. సత్య సంవర్ధిని 1891. ఓకే. సత్యవాదిని 1905. కాబట్టి వరుసలో ఉండయి ఆల్రెడీ. 76, 83, 91, 1905. 1, 2, 3, 4 ఇస్ ద రైట్ ఆన్సర్. లేటెస్ట్ ఏపీపీఎస్సీ స్టైల్. ఏంటి వరుసలో ఉండే కరెక్ట్గానే ఉండటం అనేటువంటిది పెట్టించినటువంటిది. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం కొన్ని సందర్భాల్లో ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే ఈ క్రింది వారిలో సరికానిది గుర్తించము. 1927 మార్చి 14న మద్రాసు శాసనసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం ప్రవేశపెట్టింది పిల్లలు మరి ఆంజనేయులు. ఇది మొదటిసారి ప్రవేశపెట్టినటువంటి తీర్మానం. 1927లో ప్రవేశపెట్టిన ఆంధ్ర రాష్ట్ర తీర్మానం మద్రాసు శాసనసభ ఆమోదం పొందింది కూడా. మరి పొందినప్పటికీ ఎందుకు చేయలేదని అంటే అది వాళ్ళ చేతిలో ఏం లేదు, అది పైన అక్కడ వాళ్ళు చేయాల్సిందే. ఓకేనా. ఇకపోతే నెక్స్ట్ తీసుకుంటే 1928 మార్చిలో మద్రాసు శాసనసభలో బడ్జెట్పై చర్చ నందు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు తీరుతూ కోత తీర్మానం ప్రవేశపెట్టడం. మనకు తెలుసు కదా కోత తీర్మానాలు అనేటువంటివి. ఓకే. కోత తీర్మానం కనుక ఆమోదించబడితే ప్రభుత్వం ఏమవుతుంది? రాజీనామా చేయాల్సి వస్తుంది అన్న. అంతేనేమో మరి పాలిటీ సార్ని అడగండి, చేయాల్సి వస్తుంది. అవును కదా. కోత తీర్మానాలు ఇలాంటివి జరిగినప్పుడు మరి 3 రకాల కోత తీర్మానాలు ఉంటాయి. అలాంటప్పుడు ఓకే ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూడండి. ఓకే. అయితే 1933లో మద్రాసు శాసనసభలో ప్రవేశపెట్టిన ఆంధ్ర రాష్ట్ర తీర్మానం కూడా సభ ఆమోదం పొందింది 2 సార్లు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే బడ్జెట్ నందు కోత తీర్మానం ప్రవేశపెట్టడం జరుగుతుంది, కానీ అది ప్రవేశపెట్టినటువంటి వాడు అయ్యదేవర కాళేశ్వరరావు. మోచర్ల రామచంద్రరావు కాదు, అయ్యదేవర కాళేశ్వరరావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయ్యదేవర కాళేశ్వరరావు. ఓకే. ఇక్కడ అయ్యదేవర కాళేశ్వరరావు అనమాట. ఓకే. ఓకే, రైట్. ఇక్కడ ఒకసారి చూడండి. ఆంధ్ర ప్రజా పార్టీని స్థాపించినది టంగుటూరి ప్రకాశం, కళా వెంకట్రావు. కృషికార్ లోక్ పార్టీని స్థాపించింది ఎన్జి రంగా. కరెక్టే. కిసాన్ మజ్దూర్ పార్టీ కార్యవర్గంలో ప్రకాశంకు స్థానం లభించగా రంగాకు స్థానం లభించలేదు. కరెక్టే. ఆయన అందుకనే
రంగా అక్కడి నుంచి అక్కడే బయటకు వచ్చేస్తాడు. ఇద్దరు కలిసి కలకత్తా వెళ్తారు. అక్కడ కలకత్తా వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి అక్కడ జరిగినటువంటి సమావేశంలో ఇక్కడ ఆయనకి ప్రకాశం గారికి స్థానం లభిస్తుంది కార్యవర్గ సమావేశంలో. ఈ కిసాన్ మజ్దూర్ పార్టీ దీంట్లో ఇక్కడ కిసాన్ మజ్దూర్ పార్టీ కార్యవర్గంలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబడినటువంటి పార్టీ కాంగ్రెస్కి అప్పుడే వ్యతిరేకంగా దీనికి స్థానం లభించలేకపోవడం వలన రంగా గారు అలిగేసి అక్కడి నుంచి అక్కడే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఈ పార్టీతో సంబంధం లేదు, ఈ పార్టీ దేనికి పనికిరాదని నేను చెప్పి బయటకు వచ్చేసి ఇక్కడ ఆంధ్ర వచ్చినాక ఆయన కృషి గారిలోకి పార్టీ పెట్టుకుంటాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏముందంటే మీకు ఇక్కడ ఫస్ట్ వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్ర ప్రజా పార్టీ అనేటువంటిది స్థాపిస్తారు. టంగుటూరి ప్రకాశం, కళా వెంకట్రావు కాదు, ఇక్కడ ఎన్జి రంగా. అది ఇక్కడ తప్పు. ఎన్జి రంగా దీనికి ఇది తప్పు. ఇక్కడ టంగుటూరి ప్రకాశం వీళ్ళిద్దరు కలిసి స్థాపించినాక అక్కడ కిసాన్ మజ్దూర్ పార్టీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయబడుతుంది దేశవ్యాప్తంగా. వీళ్ళిద్దరిని కూడా ఆహ్వానిస్తారు. ఇద్దరు పోతే ప్రకాశం గారికి అందులో కార్యవర్గంలో స్థానం లభిస్తుంది, ఈయనకి లభించదు. అందువల్ల ఆయన అలిగి వెళ్ళిపోతాడు. వచ్చి అప్పుడు కృషి గారిలోకి పార్టీ పెట్టుకుంటాడు ఇలా. ఓకే. అదేవిధంగా 1952 సార్వత్రిక ఎన్నికలలో మద్రాస్ శాసనసభలో అత్యధిక స్థానాలను పొందిన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. కరెక్టే, అత్యధిక స్థానాలు కాంగ్రెస్కి వచ్చినాయి కానీ మెజారిటీకి సరిపడ రాలేదు. ఆ మెజారిటీకి సరిపడ ఎవరికి వచ్చినాయి అని అంటే ఇప్పుడు ప్రకాశం గారు ఏర్పాటు చేసినటువంటి ప్రజా పార్టీకి వచ్చినప్పటికీ అంటే మెజారిటీకి సరిపడ రాలేదు. ఆయనకు మిగతా పార్టీల మద్దతు కూడా ఉంది కానీ గవర్నర్ అప్పుడు ఆయన్ని పిలవకుండా రాజగోపాలాచారిని పిలుస్తాడు. అది అందువల్ల ఎందుకు పిలిచారని అందరూ అడుగుతారు మీరు. అంటే అది సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటాడు. మరి వాళ్ళందరికీ మద్దతు ఎక్కువ ఉంది కదా అని అంటే వాళ్ళకు మద్దతు ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు నిలబడరు అని చెబుతాడు. ఆ తర్వాత మిగతా పార్టీలను చీల్చి ఇలా ఏర్పాటు చేయబడుతుంది. ఆ తర్వాత మరలా తర్వాత కొంతకాలానికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంతో మద్రాసు నుండి విడిపోయి మళ్ళా టంగుటూరి ప్రకాశం గారు మొదటి ముఖ్యమంత్రి అవుతాడు. అది కొంచెం జాగ్రత్తగా కాన్సెప్చువల్గా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇది 65 క్వశ్చన్. నెక్స్ట్ 1953లో ఇక్కడ మంచి క్వశ్చన్ ఇది. ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర తొలి శాసనసభకు ప్రొటెం స్పీకర్గా కాదు, ప్రొటెం స్పీకర్, అప్పటికి ఇంకా స్పీకర్ ఎన్నిక అవలేదు, అక్కడ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించింది ఎవరు అన్నాడు. అర్థమైంది? స్పీకర్ అయితే నల్లపాటి వెంకటరామయ్య అని చెప్పేస్తారు మీరు. ప్రోటెం స్పీకర్గా ఎన్నికైనటువంటి వాడు నడింపల్లి లక్ష్మీ నరసింహరావు. ఈయన ఉన్నాళ్ళలో సీనియర్ పెద్ద ఆయన, అందుకని ఆయనకి ఇస్తారు నడింపల్లి లక్ష్మీ నరసింహరావు. అది ఇది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తొలి శాసనసభకు ప్రొటెం స్పీకర్గా వ్యవహరించినటువంటి వాడు. కొన్ని ట్విస్టింగ్ క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు కొన్ని సందర్భాల్లో ఉంటాయి. కొట్టిపాలే రైలే అది. ఓకే, ఇక్కడ ఈ క్రింది వారిలో సరికాని గుర్తించుము. ఆంధ్రదేశ పటాన్ని తొలిగా తయారు చేసినది కొండ వెంకటప్పయ్య. ఓకే, ఇకపోతే విశాలాంధ్ర భావనను తొలితగా కలిగించినది చంద్రరాజేశ్వరరావు. విశాలాంధ్ర అనేటువంటి భావాన్ని, విశాలాంధ్రలో ప్రజారాజ్యం గ్రంథాన్ని రచించింది పుచ్చలపల్లి సుందరయ్య. 1945 మద్రాసు రాష్ట్ర పునర్నిర్మాణం చేసి మద్రాసు నగరాన్ని ప్రత్యేక చీఫ్ కమిషనర్ రాష్ట్రంగా చేయాలని సూచించినది నార్మన్ స్ట్రాచి. ఇది కరెక్ట్. ఆయన ఏమంటాడు, మద్రాసు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మద్రాసుని ప్రత్యేక ఢిల్లీ లాగా ప్రత్యేక చీఫ్ కమిషనర్ రాష్ట్రం చేయాలి, దేవుడికి ఇవ్వకూడదు అని నేను చెప్పినటువంటి వాడు నార్మన్ స్ట్రాచి. కాకపోతే ఇక్కడ విశాలాంధ్ర అనేటువంటి భావన చంద్రరాజేశ్వరరావు కాదు, కమ్యూనిస్టుల్లోనే పుచ్చలపల్లి సుందరయ్య గారు. అందువల్లనే ఆయన విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే గ్రంథం దీన్ని ఉద్దేశించి బలపరుస్తూ రాస్తాడు. ఇది పుచ్చలపల్లి సుందరయ్య. ఏంది ఓకే, ఇక్కడ వీటిల్లో సరే ఏదేమైనా ఇక్కడ ఈ విశాలాంధ్ర భావన అనేది చంద్రరాజేశ్వరరావు కాదు కాబట్టి ఇది వీగిపోతుంది. ఓకే రైట్. ఇక్కడ 2 మాత్రమే సరికానిది. ఈ క్రింది కళారూపాలలో సరిగా జతపరచనిది అన్నాడు. సిద్ధీల నృత్యము
హైదరాబాద్ సిద్ధీల నృత్యము అంటే అక్కడ ముస్లిమ్స్ ఇతర దేశాల నుండి వచ్చినటువంటి అరబ్బులు, ఇలా వీళ్ళు అరబ్ వ్యాపారులు సిద్ధీలు వీళ్ళు చేసేటువంటి డాన్స్ సిద్ధీల నృత్యం. వీళ్ళు హైదరాబాద్లో స్థిరపడ్డారు కదా, ఇక్కడ వేస్తారు ఈ స్టెప్పులు. ఓకే. శారద గాండ్రు తెలంగాణ జానపద గాయకులు శారద గాండ్రు అంటారు, ఇది కరెక్టే. బతుకమ్మ తెలంగాణ ఓకే పండుగ ఎక్కువగా ఈ నల్గొండ ఈ తెలంగాణ మొత్తం కూడా చేస్తున్నారు, కానీ ఎక్కువగా నల్గొండ కరీంనగర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా బతుకమ్మ పండుగలు అనేటువంటివి జగన్గా చేస్తారు. తప్పెట గుళ్ళు అనేటువంటివి ఇది వరంగల్ కరీంనగర్ కాదు, ప్రధానంగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల్లో ఒక విధమైనటువంటి వాయిద్యగాళ్ళు వీళ్ళు తప్పెట గుళ్ళు అంటారు. ఇది దీంట్లో సరిగా జతపరచున్నది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటిది గరగ నృత్యంకు చెంది ఈ క్రింది వానిలో సరి అయినది ఏది అంటాడు. గరగ నృత్యము అనేటువంటిది ఇక్కడ కూడా తీసుకున్నట్లయితే సరి అయినది అంటాడు. ఈ నృత్యం ప్రధానంగా శృంగార రస ప్రధానమైనది. ఇది శృంగార రసం కాదు, వీరరస ప్రధానమైనది. వీరుల్ని కొలిచేటప్పుడు ఏదైనా వీరత్వాన్ని మరి వేసేటప్పుడు గరగ అనేటువంటిది ఒక డోల్ లాంటి దాన్ని వీళ్ళు ఒక నెత్తి మీద ఒకటి పెట్టుకొని దాని గుడ్డలు చుట్టి వీరు వాయిస్తూ ఉంటారు. గరగ నృత్యం ఇటీవల కాలంలో గుంటూరు రైల్వే స్టేషన్ ఎదురుగా పెట్టి ఉన్నాయి బొమ్మలు, కొత్త జానపద కళారూపం బొమ్మలు. నేను చూసినప్పుడు కింద ప్లేట్ మీద గరగ నృత్యము అని ఉంది. ఇది ఏమిటా అని దీని మీద కొంచెం చూసినప్పుడు నాకు ఇది ప్రాచీన కళారూపం, ప్రధానంగా ఈ విజయవాడ గోదావరి జిల్లాల్లో దీన్ని ప్రదర్శిస్తారని అర్థమైంది, ఆ సమాచారం లభించింది. కాబట్టి ఇటువంటి దాని మీద క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది. ఇది శృంగార రస ప్రధానం, వీరరస ప్రధానం. ఇది ఈ నృత్యం చేసేవారిని అసాధకులు అంటారు, కరెక్టే. ఈ నృత్యం ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో ప్రాచుర్యంలో కలదు, కరెక్ట్. ఇక్కడ అసాధకులు అనగా తండ్రిని సాకేవారు అని కాదు, తల్లిని సాకేవారిని అసాధకులు అని అంటారు. తండ్రిని కాదు తల్లిని సాకేవారు. కాబట్టి ఇక్కడ తప్పు 1 మరియు 4, రైట్ 2 మరియు 3. కాబట్టి 2, 3 is the right answer. 2, 3 is the right answer. ఓకే. ఇకపోతే ఈ క్రింది సంస్థల ఏర్పాటుకు సంబంధించి కాలక్రమణికానుసారం అమర్చండి అని అన్నాడు. క్రింది సంస్థలను అనుసరించి ఇక్కడ తీసుకున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుగు అకాడమీ అనేటువంటిది 1966లో స్థాపించబడింది. అది 68 నుండి పనిచేయటం ప్రారంభించింది. ఇది 1966 to 68. ఓకే. సంగీత నాటక అకాడమీ 1957. ఓకే. అదేవిధంగా లలిత కళల అకాడమీ 1961. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఇది కూడా 1957. అయితే ఈ రెండిట్లో మరి ముందుగా ఏర్పడింది ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అనేటువంటిది ముందుగా ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏర్పడేది 1957లో సంగీత నాట్య అకాడమీ. ఇప్పుడు ఈ కాలక్రమానుసారం అని అన్నాను, ఓకేనా. 57లో తీసుకున్నట్లయితే కాలక్రమానుసారం అమర్చండి అని అన్నాను. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే సంగీత నాటక అకాడమీ అనేటువంటిది 2, ఆ తర్వాత 4, ఫస్ట్ ఇదే సంగీత నాటక అకాడమీ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. ఫస్ట్ 2, 4, ఆ తర్వాత 3, 1. ఇక్కడ 5 అనేటువంటిది యాక్చువల్గా లేదు, 5th ఆప్షన్ లేదు కాబట్టి అది తీసేసేయండి. ఉన్న వాటిల్లో కరెక్ట్ అయినది. దీనికి ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, రైట్. ఇక్కడ ఇంకో చిన్న క్వశ్చన్ మనకి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రభుత్వ వ్యవహారాలను తెలుగులోనే నిర్వహించాలని శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టింది వావిలాల గోపాలకృష్ణయ్య. 1966లో తెలుగు భాషను చట్టం చేస్తూ ఓకే మరి అధికార భాషగా ప్రకటిస్తూ చట్టం చేయబడింది 1966. 1980 నుండి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలుగులో రాయవచ్చని ఉత్తర్వులు వెలువరించబడింది. 1980 కాదు, ఇది 1970 నుండి తెలుగులో రాయవచ్చు అని నిర్ణయం చెప్పడం జరిగింది. ఇంతకుముందు తెలుగు మీడియంలో రాసే విద్యార్థులకు 5% రిజర్వేషన్లు కూడా ఉండేవి. ఓకే, ఇది
1978లో ఏర్పడిన అధికార భాషా సంఘానికి వావిలాల గోపాలకృష్ణయ్య ప్రథముడు అధ్యక్షుడు అని అన్నాడు. అధికార భాషా సంఘం అనేటువంటిది ఇక్కడ 1974లో ఏర్పడింది. ఇది కరెక్టే, కానీ ఇక్కడ 78 అనేది కాదు, 74 అనేటువంటిది. కాబట్టి ఇందులో సరికానిది అని అన్నప్పుడు మనకి సరికానివి 3, 4 చివరి 2 ఇవి గుర్తుంచుకోండి. కొంచెం మోడర్న్లో మీరు ఏమనుకుంటారంటే చాలా ఈజీగా ఉంటాయేమో అనుకుంటారు. ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు ఇయర్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, అది గమనించండి. 2003లో జరిగిన ఆఫ్రో ఆసియన్ క్రీడలకు సంబంధించి క్రింది వానిలో సరి అయిన గుర్తించమన్నాడు. 1956 నుండి 2014 మధ్య జరిగిన సంఘటనలు అన్నాడు కాబట్టి ఇది కూడా ఒక పెద్ద ఈవెంట్, బిగ్ ఈవెంట్ అనమాట ఏపీకి సంబంధించి. ఇక్కడ ఆసియా ఖండములో జరిగిన తొలి ఆఫ్రో ఏషియన్ క్రీడలు హైదరాబాద్లో నిర్వహించబడ్డాయి. వెరీ ఇంపార్టెంట్, కరెక్ట్. ఈ క్రీడలను నాటి ప్రధాని ఏబి వాజ్పేయి గారు ప్రారంభించారు. దీన్ని ఏబి వాజ్పేయి గారు కాదు, నాటి ప్రధాని ఏబి వాజ్పేయి, కానీ ఇక్కడ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ దీన్ని ప్రారంభించాడు. ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ప్రారంభించాడు. ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇక్కడ 4 స్వర్ణాలను సాధించింది. సానియా మీర్జా, ఇక్కడ సానియా మీర్జా రావాలా ఆ క్రీడాకారిణి, ఇది కరెక్టే. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి ఎవరు కరణం మల్లేశ్వరి అని అంటే వెయిట్ లిఫ్టర్ ఈమె కరణం మల్లేశ్వరి. ఈమె జ్యోతి ప్రజ్వలనం చేసింది. ఎస్, ఇది ఈ ఒలింపిక్ ఇక్కడ ఈ క్రీడల జ్యోతిని ప్రజ్వలనం చేసింది ఈమె. కాబట్టి ఈ క్రింది వానిలో సరి అయినవి ఏవి అని అన్నాడు. సరి అయినవి 1, 3, 4. రెండోది సరికాదు కాబట్టి 1, 3, 4 బి ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికి బి రైట్ ఆన్సర్, జాగ్రత్తగా గమనించండి. ఇకపోతే నెక్స్ట్ ఈ క్రింది వానిలో స్వామి సౌండ్ వస్తుందా అసలు అక్కడ వాల్యూమ్? ఓకే, ఇక్కడ పడట్లేదు అందుకే. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించుము. భావ కవిత్వం రాయప్రోలు సుబ్బారావు, దిగంబర కవిత్వం నిఖిలేశ్వర్ కేశవరావు, విరసం విప్లవ రచయితల సంఘం వరవరరావు కళ్యాణరావు, హేతువాద కవిత్వం త్రిపురనేని రామస్వామి చౌదరి. హేతువాద కవిత్వం అంటే మూఢనమ్మకాలను తొలగించటం అనేటువంటి దానికి. ఇక్కడ అభ్యుదయ కవిత్వం అనేటువంటిది గద్దర్ కాదు. అభ్యుదయ కవి అభ్యుదయ భావాలను, ఈయన విప్లవ కవి గద్దర్, అభ్యుదయ కవి కాదు. ఆ విరసంలో ఈయన కూడా ఒక రకం అనుకోవాలా. అభ్యుదయ కవి అని అంటే అభ్యుదయ భావాలను, ఆదర్శ భావాలను. ఎవరు? శ్రీశ్రీని అభ్యుదయ కవి అంటాం మనం. ఇది గుర్తుంచుకోండి కొంచెం జాగ్రత్తగా. ఇట్స్ డిఫరెంట్ బిట్. ఇది వెరీ గుడ్. చక్కగా అంటే కాన్సెప్ట్ ఏమేమి ఉంటాయి ఇవి అనేటువంటి దానికి సంబంధించినటువంటి మోడర్న్లో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇకపోతే దళిత సాహిత్యానికి సంబంధించి సరికానిది గుర్తించము అని అన్నాడు. దళిత సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన ఓరబావి కథలు అనేటువంటివి రచించినది కొలకలూరి ఇనాక్. ఈయన ప్రొఫెసర్ అనమాట. ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్. ఈయన ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశాడు. ఈయన రాసినటువంటిది ఓరబావి కథలు. తెలుగు సాహిత్యంలో ఇనాక్ గారు తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి వాడే, తెలుగు ప్రొఫెసర్. అయినా తెలుగులో దళిత సమస్యలను ప్రతిబింబించిన కవిగా గుర్రం జాషువా ప్రసిద్ధి చెందాడు. కరెక్టే కదా, ఇది రైటే. నరుని కష్టపెట్టి నారాయణ గొలుసు అని కుల వ్యవస్థను ఆక్షేపించినది శ్రీశ్రీ. ఓకే, కరెక్టే. ఎందుకంటే మనుషుల్ని కష్టపెట్టి దేవుణ్ణి మాత్రం పూజించేటువంటి ఉపయోగం ఏమిటి అని అన్నటువంటి వాడు శ్రీశ్రీ. అంబేద్కర్ ప్రవచించిన సాంఘిక సమానత్వం, మార్క్స్ చెప్పిన వర్గ పోరాటాన్ని మిళితం చేసి కత్తి పద్మారావు రచించినది జనగీతం. ఇది కరెక్టే. ఇందులో సరికానిది ఏది కాదు, అన్నీ సరైనవే. డి ఇస్ ద ఆన్సర్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మీ అందరికీ చాలా ఇష్టమైనటువంటిది, చాలా ఇంపార్టెంట్ టాపిక్, శాతవాహనులు. ఇందులో శాతవాహనుల పరిపాలనా వ్యవస్థ కౌటిల్యని అర్థశాస్త్రం ప్రకారం ఏర్చబడింది.
ఏర్పరచబడింది అన్నాడు. అసలు కౌటిల్యుడికి శాతవాహనులకు సంబంధం ఉందా? లేదు. మరి కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారం ఏర్పరచబడింది ఎవరి పరిపాలన? మౌర్యుల యొక్క పరిపాలన. మౌర్యుల వారసులుగా మౌర్యుల పరిపాలనా విధానాన్ని అనుసరించినటువంటి వాళ్ళు ఎవరు? శాతవాహనులు. కాబట్టి ఇప్పుడు శాతవాహనుల యొక్క పరిపాలనా విధానం దేన్ని అనుసరించి ఉంది? మౌర్యుల్ని. మౌర్యులది ఎవరి ప్రకారం ఉంది? కౌటిల్యుడి ప్రకారం ఉంది. కాబట్టి ఇది కరెక్ట్. ఇక్కడ సరికాదు, ఇది కరెక్ట్. శాతవాహన కాలంలో వైదిక క్రతువులపై ప్రజలకు అభిమానం ఉందబట్టేగా రాజులు కూడా ప్రజలను అనుసరించి అనేక వైదిక క్రతువులను నిర్వహించారు, అనేక యజ్ఞ యాగాలను చేశారు, దాని మీద అభిమానం ఉంది. ఓకే. దేవి నాగనిక వేయించిన నానాగఢ్ శాసనమున చంద్ర, ఆదిత్య, వరుణ, కుబేరాదులకు నమస్కారాలు చెప్పింది ఆమె వాసుదేవ సంకర్షణ మరియు ఇంద్రుడు, చంద్రుడు, ఆదిత్యుడు, ఓకే, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, వరుణుడు, కుబేరుడు, వీళ్ళకి ఆమె స్తుతించింది. మొదటగా శాతవాహన యుగమున ప్రజలలో అధిక సంఖ్యాకులు బౌద్ధ మతమును ఆచరించరే. ఇది తప్పు. బౌద్ధ మతం ఆదరణ పొందింది, తప్పు కాదు. అధిక సంఖ్యాకులు అంటే రాజ్యంలో ఉన్నటువంటి ఎక్కువ ప్రజలు బౌద్ధాన్ని ఆచరించారు అనేటువంటిది తప్పు. కాబట్టి దీంట్లో సరికానిది ఇది. ది ఆన్సర్ ఈజ్ 75. ఓకే. మరి మిత్రులందరికీ కూడా ముఖ్యంగా ఇక్కడ ఈ విధంగా ఈ పరీక్ష హాజరైనటువంటి వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకనంటే మీరు ఆకస్మికంగా అంత ఎక్కువ మంది రావటం, వచ్చిన వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది స్థలాభావం వలన మరి రాయలేకపోవటం, పాపం అయినా పట్టుదలగా కొంతమంది మెట్ల మీద వరండాల్లో కూర్చుని కూడా పరీక్ష రాయటం మమ్మల్ని మరింత ఉత్తేజపరిచింది, మా మీద మరింత బాధ్యతను నిలిపినట్లయింది. ఇదే విధంగా బాధ్యతాయుతంగా మీకు మేము ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటి దాన్ని కూడా నిర్వహించి మిమ్మల్ని విజయ తీరానికి చేర్చడంలో ఒక ప్రధాన భూమిక మేము నిర్వహిస్తామని కోరుకుంటున్నాం. ఈ 4వ తారీఖు నుండి ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఆన్లైన్, ఆఫ్లైన్ ఒకేసారి జరుగుతుంది. ఆన్లైన్ అనేటువంటిది మనకి మరి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఆ కోర్స్ పర్చేజ్ చేసుకోండి. అదేవిధంగా ఆఫ్లైన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే మనకి గుంటూరు, హైదరాబాదుల్లో జరుగుతుంది ప్రస్తుతం. ఇంకేదైనా ఇతర ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలని కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. దానికి సంబంధించిన వివరాలు ఏదైనా ఉంటే మీకు చెప్తాము. టెస్ట్ సిరీస్ షెడ్యూల్, సిలబస్, ఏ రోజు ఏ టాపిక్స్ జరుగుతాయి వంటి వివరాలన్నీ కూడా మీకు ఈ రోజున అందజేస్తాము. ఓకే, ధన్యవాదాలు.